బాబాతోనే వెళ్ళాలి, బాబాతోనే వెళ్ళాలి. పాయులు మన సుందరం, పాయులు మన సుందరం. ప్రియతమ బాబాతోనే వెళ్ళాలి. ఉంటాయి అక్కడ ఆత్మతారలు, నడుమ మెలిసే మదబాబాలు. ఉంటాయి అక్కడ ఆత్మతారలు, నడుమ మెలిసే మదబాబాలు. కలుస్తాము వచ్చి మిమ్మల్ని బాబా, కలుస్తాము వచ్చి మిమ్మల్ని బాబా. ఇచ్చిన మాట నిలుపుకోవాలి. హాయ్ మన సుందరం, తీయనైన బాబా తోడే వెళ్ళాలి, బాబాతోనే వెళ్ళాలి. ప్రియతమ బాబాతోనే వెళ్ళాలి. గుణసాగరం బాబాకు, బాబాలోనే మా జగమంతా. గుణసాగరం బాబాకు, బాబాలోనే మా జగమంతా. ఇప్పుడు మదిలో ఒక్కటే ఆశ, ఇప్పుడు మదిలో ఒక్కటే ఆశ. బాబాకు దూరం కావద్దు తీయనైన బాబాతోనే వెళ్ళాలి, బాబాతోనే వెళ్ళాలి. ఇల్మ సుందరం, ప్రియతమ బాబాతోనే వెళ్ళాలి. ప్రియతమ బాబాతోనే వెళ్ళాలి, ప్రియతమ బాబాతోనే వెళ్ళాలి. ప్రియతమ బాబా
ప్రియతమా తోని వెళ్ళాలి. తీయనైన బాబా తోనే వెళ్ళాలి. ఓం శాంతి. మురళీ డేట్ 5/3/2026. మధురమైన పిల్లలారా, తండ్రికి జ్ఞానయుక్త పిల్లలే ప్రియమైన వారు. కాబట్టి తండ్రి సమానం మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వండి. ప్రశ్న: కళ్యాణకారి యుగంలో తండ్రి పిల్లలందరికీ ఏ స్మృతి కలగచేస్తారు? జవాబు: పిల్లలు, మీ ఇల్లు వదిలి 5000 సంవత్సరాలు అయింది. 5000 సంవత్సరాలలో మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీకు అంతిమ జన్మ, వానప్రస్థ అవస్థ. కాబట్టి ఇప్పుడు ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకోండి. మళ్ళీ మీరు సుఖధామంలోకి వస్తారు. భలే గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా అయ్యి తండ్రిని స్మృతి చెయ్యండి. పాట: సభలో దీపం వెలిగింది. ఓం శాంతి. భగవంతుడు ఒక్కడేనని పిల్లలు అర్థం చేసుకున్నారు. గాడ్ ఈజ్ వన్. సర్వ ఆత్మలకు తండ్రి ఒక్కరే. వారిని పరంపిత పరమాత్మ అని అంటారు. సృష్టి రచయిత ఒక్కరే. అనేక మంది రచయితలు ఉండరు. ఈ సిద్ధాంతం అనుసారం మనుషులు స్వయాన్ని భగవంతుడని పిలిపించుకోలేరు. ఇప్పుడు మీరు ఈశ్వరీయ సేవకు నిమిత్తం అయ్యారు. ఈశ్వరుడు కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. దానినే సత్యయుగము అని అంటారు. అందులో వెళ్ళేందుకే మనం అర్హులుగా అవుతూ ఉన్నాము. సత్యయుగంలో పతితులు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు మీరు పావనంగా అవుతూ ఉన్నారు. బాబా అంటూ ఉన్నారు, నేను పతిత పావనుడిని, మీకు శ్రేష్టమైన మతాన్ని ఇస్తూ ఉన్నాను. మీరు నిరాకార తండ్రినైన నన్ను స్మృతి చేస్తే మీరు పతిత తమో ప్రధానం నుండి పావన సతో ప్రధానులుగా అయిపోతారు. స్మృతి అనే యోగాగ్ని ద్వారా మీ పాపాలు నాశనమైపోతాయి. సాధువులు మొదలైన వారు ఈశ్వరుడు సర్వవ్యాపి అని అంటారు. ఒకవైపు భగవంతుడు ఒక్కరే అని అంటారు. కానీ ఇక్కడ అనేక మంది స్వయాన్ని భగవంతుడని పిలిపించుకుంటారు. శ్రీ శ్రీ 108 జగద్గురు అని కూడా పిలిపించుకుంటారు. వాస్తవానికి జగత్తుకు గురువు ఒక్క తండ్రే. మొత్తం జగత్తంతా పావనంగా చేసేవారు ఒక్క పరమాత్మ మాత్రమే. మొత్తం ప్రపంచము దుఃఖము నుండి ముక్తి చేస్తారు. వారే దుఃఖహర్త సుఖకర్త. మనుషుల్ని అలా పిలవం కదా. ఇది పిల్లలు అర్థం చేసుకున్నారు. ఈ ప్రపంచం పతిత ప్రపంచము. అందరూ పతితులే. పతిత ప్రపంచంలో యథా రాజా రాణి తథా ప్రజ. అందరూ పతితులే అయినారు. సత్యయుగంలో పూజ్య మహారాజులు మహారాణులు మళ్ళీ భక్తి మార్గంలో పూజారులుగా అవుతారు. సత్యయుగంలో మహారాజా మహారాణిగా ఉంటారు. వారిలో 2 కళలు తగ్గినప్పుడు వారే రాజారాణిగా పిలువబడతారు. ఇవన్నీ విస్తారమైన విషయాలు. లేకుంటే సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. తండ్రి చెప్తూ ఉన్నారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి, కానీ ఈ అంతిమ జన్మలో పవిత్రంగా ఉండండి. ఇప్పుడు మీది వానప్రస్థ అవస్థ. వానప్రస్థ అన్నా శాంతిధామం అన్నా ఒకటే. అక్కడ ఆత్మలు బ్రహ్మతత్వంలో ఉంటాయి. దానిని బ్రహ్మాండము అని అంటారు.
వాస్తవానికి ఆత్మలు అండాకారంలో ఉండవు. ఆత్మలు నక్షత్ర ఆకారంలో ఉంటాయి. బాబా చెప్తూ ఉన్నారు, ఆత్మలన్నీ ఈ డ్రామాలో పాత్రధారులే. ఎలాగైతే నాటకంలో పాత్రధారులు డ్రెస్సులు మార్చుకొని భిన్న భిన్న పాత్రలు అభినయిస్తారో అలా ఇది కూడా ఒక అనంతమైన నాటకము. ఆత్మలు ఈ సృష్టిపై పంచతత్వాలతో తయారైన శరీరంలో ప్రవేశించి ప్రారంభం నుండి పాత్రను అభినయిస్తూ ఉన్నాయి. పరమాత్మ, బ్రహ్మ, విష్ణు, శంకర్లు అందరూ ఇందులో పాత్రధారులే. నాటకంలో పాత్రలు అభినయించేందుకు రకరకాల డ్రెస్సులు లభిస్తాయి. ఇంటిలో ఆత్మలన్నీ శరీరం లేకుండా ఉంటాయి. పంచతత్వాలు శరీరము తయారైనప్పుడు అందులో ప్రవేశిస్తాయి. 84 శరీరాలు లభించినందున పేర్లు కూడా 84గా మారిపోతాయి. ఆత్మ అను పేరు మాత్రము ఒక్కటే. శివబాబా ఒక్కరే పతిత్ పావన్. వారికి సొంత శరీరము లేదు. శరీరాన్ని ఆధారంగా తీసుకోవాలి. నా పేరు శివుడు అని అంటారు. భలే పాత శరీరంలో వస్తాను, కానీ అతని శరీరానికి వేరే పేరు ఉన్నది. అతనికి వ్యక్త నామం ఉన్నది. తర్వాత అవ్యక్త నామం ఏర్పడింది. ఒక్క ధర్మం వారు ఇతర ధర్మాలలోకి వెళ్ళినప్పుడు పేరు మారుతుంది. మీరు కూడా శూద్రుల నుండి బ్రాహ్మణులోకి వచ్చారు, అందువల్ల పేరు చెందింది. మీరు బ్రహ్మ ద్వారా శివబాబాకు లేఖలు వ్రాస్తారు. శివబాబా పరంపిత పరమాత్మ, వారి పేరు మారదు. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తారు. అది ఇప్పుడు లేదు. పావన పూజ్యులుగా ఉన్నవారే ఇప్పుడు పతిత పూజారులుగా అయిపోయారు. 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మం స్థాపన అవుతుంది. పరంపిత పరమాత్మ వచ్చి బ్రహ్మ ద్వారా మళ్ళీ స్థాపన చేయిస్తారనే గాయనము ఉన్నది. బ్రాహ్మణులు తప్పకుండా కావాలి. బ్రాహ్మణులు ఎక్కడి నుండి వచ్చారు? శివబాబా వచ్చి బ్రహ్మ ద్వారా దత్తత చేసుకొని మీరు నావారు అని అంటూ ఉన్నారు. శివబాబాకు పిల్లలే కానీ బ్రహ్మ ద్వారా పౌత్రులుగా అవుతారు. మొత్తం ప్రజలందరికీ పిత ఒక్కరే. ఇంతమంది పిల్లలు, కుమారీలు ఉన్నారు. వారిని శివబాబా బ్రహ్మ ద్వారా దత్తత తీసుకున్నారు. మనుషులకు కొద్దిగా కూడా తెలియదు. తండ్రి వచ్చి ఆది సనాతన దేవీ దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. అలాగని కొత్తగా వస్తారని కాదు. ప్రళయం జరిగి మళ్ళీ ఆకుపై సాగరంలో వచ్చినట్లు కృష్ణుడు చూపిస్తారు. అలా జరగదు. అవన్నీ కల్పిత కథలు. ఈ ప్రపంచ చరిత్ర భూగోళము రిపీట్ అవుతుంది. ఆత్మ అమరము, అందులోని పాత్ర కూడా అమరమే. అది ఎప్పుడూ అరిగిపోదు. సతయుగంలో అదే లక్ష్మీనారాయణులు సూర్యవంశీ రాజధాని కొనసాగుతుంది. అది ఎప్పటికీ మారదు. ప్రపంచం కొత్తది నుండి పాతది కొత్తదిగా అవుతుంది. ప్రతి ఒక్కరూ అవినాశీ పాత్ర లభించింది. తండ్రి అంటూ ఉన్నారు, భక్తి మార్గంలో భక్తులు ఏ భావనతో భక్తి చేస్తారో అలాగే సాక్షాత్కారాలు అవుతాయి. కొంతమంది హనుమంతుణ్ణి, కొంతమంది గణేశుణ్ణి సాక్షాత్కారం చేయిస్తాను. వారి శుభభావన పూర్తి చేస్తాను. ఇది కూడా డ్రామాలో నిశ్చయింపబడింది. మనుషులు భగవంతుడు అందరిలో ఉన్నారని అంటారు. అందువల్ల సర్వవ్యాపి అని అంటారు. భక్తుల మాల ఉన్నది. పురుషులలో నారదుడు శిరోమణి, స్త్రీలలో కూడా మీరా శిరోమణిగా చెప్పబడతారు. భక్తమాల వేరే, రుద్రమాల వేరే, జ్ఞానమాల వేరే. భక్తమాల ఎప్పుడూ పూజింపబడదు. రుద్రమాల పూజిస్తారు. పైన పుష్పము, ఆ తర్వాత జంట పూస, ఆ తర్వాత రాజ్య సింహాసనం పైన కూర్చునే
పిల్లలు రుద్రమాలనే విష్ణుమాల, భక్తుల మాలను కేవలం మహిమ మాత్రమే ఉంటుంది. రుద్రమాలను అందరూ తిప్పుతారు. మనము భక్తులు కాము, జ్ఞానులము. బాబా చెప్తూ ఉన్నారు, నాకు జ్ఞానయుక్త ఆత్మలే ప్రియమైన వారు. తండ్రి జ్ఞానసాగర్లు, పిల్లలైన మీకు జ్ఞానం ఇస్తారు. మీ మాల మాత్రమే పూజింపబడుతుంది. అష్టరత్నాలను కూడా పూజిస్తారు. ఎందుకంటే వాళ్ళు జ్ఞానయుక్త ఆత్మలు కనుక పూజింపబడతారు. నవరత్నాల ఉంగరం తయారు చేసుకొని ధరిస్తారు. ఎందుకంటే వీరు భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారు. గౌరవపూర్వకంగా పాస్ అయితే వారు మహిమ చేయబడతారు. 9వ పూసగా మధ్యలో శివబాబాను ఉంచుతారు. వాటిని నవరత్నాలని అంటారు. బాబా చెప్తారు, తండ్రి వారసత్వాన్ని స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనం అవుతాయి. తర్వాత మీరు వెళ్ళిపోతారు. పతిత ఆత్మలు పావన ప్రపంచంలోకి వెళ్ళలేరు. అక్కడ అందరూ పతితులుగానే ఉన్నారు. దేవతల శరీరాలు పవిత్రంగా వికారం లేకుండా ఉంటాయి. వారు పూజ్యులు. యథా రాజా రాణి తథా ప్రజా పూజ్యులు. ఇక్కడ అందరూ పూజారీలే. అక్కడ దుఃఖమనే మాట ఉండదు. దానిని స్వర్గము, సుఖధామము అని అంటారు. అక్కడ సుఖము, సంపద, శాంతి అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేవు. అందుకే దానిని నరకమని, స్వర్గమని దానిని అంటారు. ఆత్మలైన మనము శాంతిధామంలో ఉండేవాళ్ళము. అక్కడ నుండి పాత్ర చేసేందుకు వస్తాము. 84 జన్మలు భోగిస్తాము. ఇప్పుడు ఇది దుఃఖధామము. మళ్ళీ మనము శాంతిధామానికి వెళ్ళి అక్కడ నుండి సుఖధామంలోకి వస్తాము. బాబా మనల్ని సుఖధామానికి మాలికలుగా చేసేందుకు, మనుషుల్ని దేవతలుగా చేసేందుకు పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. ఇది మీకు సంగమయుగము. బాబా చెప్తూ ఉన్నారు, కల్పము యొక్క సంగమయుగంలో వస్తాను, యుగ యుగంలో రాను. సంగమయుగంలో ఒక్కసారి మాత్రమే సృష్టిని పరివర్తన చేసేందుకు వస్తాను. సత్యయుగం ఉండేది. ఇప్పుడు అది కలియుగం. మళ్ళీ సత్యయుగం వస్తుంది. ఇది కళ్యాణకారి సంగమయుగము. అందరికీ కళ్యాణం జరగాలి. అందరినీ రావణ జైలు నుంచి విడిపిస్తారు. వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. ఇక్కడ అందరూ దుఃఖంలో ఉన్నారు. మీరు సుఖధామంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తూ ఉన్నారు. సుఖధామంలోకి వెళ్ళేందుకు మొదట శాంతిధామానికి వెళ్ళాలి. మీరు 5000 సంవత్సరాల నుండి పాత్ర చేశారు. మీరు ఇంటిని వదిలి 5000 సంవత్సరాలు అయింది. వారిలో భారతీయులు మీరు 84 జన్మలు తీసుకున్నారు. ఇది మీ అంతిమ జన్మ. అందరిది వానప్రస్థ అవస్థనే. అందరూ వెళ్ళాల్సిందే. జ్ఞానసాగర్లు లేక రుద్రుణ్ణి మహిమ కూడా ఉంది. ఇది శివుని జ్ఞానయజ్ఞము. శివుడు పతిత పావనుడు. పరమాత్మ కూడా శివుడే. భక్తులు రుద్రుడు అనే పేరు పెట్టేశారు. వారి అసలు పేరు శివుడు. ఒక్కరే శివబాబా ప్రజాపిత బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. బ్రహ్మ ఒక్కరే. ఈ బ్రహ్మ పతితుడు. ఈ బ్రహ్మనే మళ్ళీ పావనమవుతూ ఫరిస్తా సూక్ష్మవతనంలో చూపించే బ్రహ్మ మరొక బ్రహ్మ కారు. బ్రహ్మ ఒక్కరే, వ్యక్తము అవ్యక్తము. ఇతనే సంపూర్ణ పావనమైన ఇతడిని సూక్ష్మవతనంలో చూపిస్తారు. అక్కడ ఎముకలు, మాంసము ఉండవు. ఏ ఆత్మకు శరీరం లభించిందో అది తిరుగుతూ ఉంటుంది. దానిని భూతమని అంటారు. తండ్రి తెలిపించారు, శరీరం లభించనంత వరకు తిరుగుతూనే ఉంటుంది. కొన్ని మంచిగా, కొన్ని చెడ్డగా ఉంటాయి. ఇవన్నీ తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. సెకండులో జీవన్ముక్తి దొరుకుతుంది. అల్ఫను బేని స్మృతి చేస్తే సెకండులో జీవన్ముక్తి లభిస్తుంది. చాలా సులభమైనది. దీని పేరే సహజ రాజయోగము. వారు అదే భారతదేశం రాజయోగాన్ని
భావిస్తారు. కానీ సన్యాసిది హఠయోగము, ఇది సహజ రాజయోగము. బాబా చెప్తూ ఉన్నారు, నన్ను ఈ విధంగా స్మృతి చెయ్యండి. లాకెట్ చేసుకొని వేసుకునే అవసరం కూడా లేదు. బాబా పిల్లలం అయ్యాము, ఇక్కడ కేవలం బాబా స్మృతి చెయ్యాలి. अच्छा मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते. ధారణ, యోగ అగ్ని ద్వారా వికర్మలను మలినాలను భస్మం చేసుకుని పావనంగా అవ్వాలి. ఇప్పుడు ఇది వానప్రస్థ అవస్థ కాబట్టి తిరిగి ఇంటికి వెళ్ళేందుకు సంపూర్ణ సతో ప్రధానంగా అవ్వాలి. కళ్యాణకారి యుగంలో తండ్రి సమానంగా దుఃఖహర్త సుఖకర్తగా అవ్వాలి. వరదానము, సదా కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ద్వారా కష్టమైన కార్యాన్ని కూడా సహజంగా చేసుకునే డబల్ లైట్ భవ. ఏ పిల్లలైతే నిరంతరం స్మృతిలో ఉంటారో వారు సదా తోడును అనుభవం చేస్తారు. వారి ముందుకు ఏ సమస్య వచ్చినా స్వయాన్ని కంబైన్డ్గా అనుభవం చేస్తారు, భయపడరు. ఈ కంబైన్డ్ స్వరూపం యొక్క స్మృతి ఏ కష్ట కార్యాన్నైనా సహజంగా చేస్తుంది. ఎప్పుడైనా ఏదైనా పెద్ద విషయం ఎదురు వచ్చినా భారాన్ని తండ్రిపై ఉంచి స్వయం డబల్ లైట్గా అయిపోండి. అప్పుడు ఫరిస్తా సమానంగా రాత్రి పగలు సంతోషంగా మనస్సు ద్వారా డ్యాన్స్ చేస్తూ ఉంటారు. స్లోగన్, ఏ కారణంనైనా నివారణ చేసి సంతుష్టంగా ఉండి సంతుష్టపరిచేవారే సంతుష్టమణులు. అవ్యక్త సూచన, శ్రీమతం అనుసారం ప్రతి అడుగు ఉంటే సదా నిశ్చింతగా ఉంటారు, సదా యథార్థమైన నిర్ణయం ఇస్తారు. ఎప్పుడు నిర్ణయం యథార్థంగా ఉంటుందో అప్పుడు విజయులుగా ఉంటారు. త్రికాలదర్శి ఆత్మలు సదా నిశ్చింతలుగా ఉంటారు, ఎందుకంటే వారికి మాకు విజయం లభించే ఉంది అనే నిశ్చయం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. रोशनी सी छा गई है ज्ञान की बरसात में, बाबा का हाथ है अब मेरे इन हाथों में. आज खुशी से दिल ये मेरा झूम झूम कर गाता है, गरीबों की श्रद्धा में बाबा दौड़ा दौड़ा आता है. ताज तख्त और तिलक मिला है, जन्म सिद्ध अधिकार ये बाबा ने बरसाया हम पर अपना मीठा प्यार ये. मैं गुण गाता भाग्य विधाता के, सदा प्रसन्न अभिमानी बन के बाबा रास्ता सबको दिखाना है. अज्ञान की गहरी नींद से दुनिया को सुजाग बनाना है.
को ज्ञान रत्न से काटा है, रूहानी स्नेह का अमृत हमने सबको बांटा है। एक नामी और एक अनामी की श्रीमत हमने पाई है, बाबा की मीठी याद से हर एक मुश्किल घबराई है। मैं गुण गाता भाग्य विधाता के, सदा प्रसन्न मैं रहता हूँ। बाबा तेरे मीठे प्यार में हरदम बहता रहता हूँ। साधारण जीवन अपना पर रूहानी शान है, बाबा तेरा साथ मिला तो ये दिल भी कुर्बान है। लूं पानी ना होंगे कभी, बस फूल स्नेह के बरसाएंगे। निर्माण चित्त रहकर हम बाबा के सपूत कहलाएंगे। मैं गुण गाता भाग्य विधाता के, सदा प्रसन्न मैं रहता हूँ। बाबा तेरे मीठे प्यार में हरदम बहता रहता हूँ। देही अभिमानी बन के बाबा रास्ता सबको दिखाना है, अज्ञान की गहरी